369 రీ రిలీజ్ అయింది కదా, ఆ మూవీ ఎలా ఉంది? ఆదిత్య 369 రీ రిలీజ్ అయింది. చిన్నప్పుడు అయితే మనం పుట్టలేదప్పుడు. అలాంటి కాలంలోనే ఒక మంచి మూవీ అయితే తీశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జై బాలయ్య, జై జై బాలయ్య. మ్యాన్షన్ హౌస్ తాగేటోళ్ళైనా తాగని వాళ్ళైనా, సో పబ్బులో తిరిగేటోళ్ళైనా, రాత్రి పడుకునేటోళ్ళైనా, చెట్లలో పడుకునేటోళ్ళైనా, పుట్లలో పడుకునేటోళ్ళైనా, ఎక్కడ పడుకున్నా ఎవరేం చేసినా మంత్రం ఒక జపం మనం చేస్తూ ఉంటాం. అదే జై బాలయ్య అని. జై బాలయ్య, జై జై బాలయ్య. వింటేజ్ బాలకృష్ణ కనిపించాడా? ఎన్టీఆర్ యాక్టింగ్ ఇందులో బాలకృష్ణలో కనిపించిందా? వింటేజ్ బాలయ్య అసలు ఒకప్పుడు తన ఇలా చేయడం కానీ, ఆ గొడ్డళ్ళు పట్టుకోవడం కానీ, ఆ మాస్ ర్యాంపేజ్ కానీ, మాస్ ర్యాంపేజ్కి సో నరకుడు రాజా అని పేరు పెట్టింది మన బాలయ్యని చూసారన్నమాట. అలాంటి దాంట్లో ఆయన అందవేసిన చెయ్యి అని చెప్పుకోవచ్చు. సో మన సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఏమైనా కనపడ్డాయా, యాక్టింగ్ కనపడ్డా అంటే తన కొడుకే బ్రో. సో తన కొడుకు తన లెక్క చేయకుండా మన లెక్క చేస్తాడా? సో అసలు ఇరగ తీసాడని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి హీరో అప్పట్లోనే ఉన్నాడంటే మనకు చాలా 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 ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి హీరో రాలేరు. బాలయ్య ప్లేస్ అయితే ఒక చిరస్థాయిగా నిలిచిపోతుందన్న. ఓవరాల్ గా ఈ మూవీలో టైం ట్రావెలింగ్ మిషన్ ఉంది కదా, పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఉంది. అందులో ఫ్యూచర్ గురించి నీకు ఎలా అనిపించింది ఈ మూవీలో? సో టైం ట్రావెలింగ్ అంటే ఒక 30-35 ఇయర్స్ బ్యాకే టైం ట్రావెలింగ్ గురించి అంత గొప్పగా ఆలోచించడంలో మన డైరెక్టర్ కానీ, మన హీరో కానీ అడుగు ముందే వేశారని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి కాలంలో ఈ సినిమా ఒక టైం ట్రావెలింగ్ ఫిక్షన్ సినిమా అసలు హిట్ అవుతుందా, అసలు తీస్తే జనాలు చూస్తారని కూడా తెలియదు. అప్పట్లో పౌరాణిక సినిమాలు కానీ, ఒక దేశభక్తి సినిమాలు కానీ, ఒక భక్తి సినిమాలు చూసేటోళ్ళు. అలాంటి కాలంలోనే ఇలాంటి ఒక మంచి జానర్ పట్టుకొని ఆ సినిమా తీసి దాన్ని ఒక 300 రోజులు ఆడించారంటే సో అసలు బాలయ్యకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆ థాట్కి, ఆయన విజన్కి. సో ఆయన అప్పుడే కాదు, 35 ఇయర్స్ బ్యాకే కాదు, 35 ఇయర్స్ ఫ్రంట్ కూడా అతను ఆలోచించారని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు రిలీజ్ చేసినా ఇంత బాగా నడుస్తుందంటే దానికి కారణం బాలయ్య గారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒక్క రోజులోనే మినిమం ఒక 5 కోట్లు కొల్లగొడుతుంది. సో ఇప్పుడు చిన్న చిన్న మూవీస్ 500 కోట్లు కొల్లగొట్టలేట్లేదు. అలాంటి కాలంలో సో బాలయ్య గారు తన ర్యాంపేజ్ని, తన స్వాగ్ని వాడుకొని ఇప్పుడు తను అలా కొల్లగొడుతున్నారంటే అది బాలయ్య ఒక్కరికే సాధ్యం. జై బాలయ్య. ఒక్క మాటలో మూవీ గురించి హిట్టా ఫట్టా? సో ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ హిట్ అయింది కాబట్టి రిలీజ్ చేస్తున్నారు. అలాంటి మూవీకి మన రివ్యూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది చూడలేదు. ఇది హిట్ అని చెప్పాను నేను, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అని చెప్తాను అనమాట. అలాంటి మూవీ ఇది. సో అందరు చూడండి, అందరు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ టైం జెన్జీ జనరేషన్ వాళ్ళు పక్కా చూడాలి. సో వాళ్ళకు ఒక టైం ట్రావెలింగ్ ఇది ఏ విధంగా ఉంటుంది, అప్పట్లో వీళ్ళు ఏ విధంగా తీశారు అని చెప్పేసి మీకు కనబడుతుంది అనమాట. జై హింద్, జై బాలయ్య. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.